మేము పొద్దున్నే 7 గంటలకు వచ్చామండి. ఇక జోడలుతున్నాం. మా పని వచ్చి ఈరోజు జోడలుతుందండి. జోడలు చేసి ఆ బోర్డులో పక్కాలండి. కర్రలు వలిసేసి పేర్చుతున్నామండి. ఈ పేర్చేసాక మళ్ళీ కప్పెట్టాలి. ఎండ చూసాక ఎలాగే ఉందా, నువ్వు మాటలు మానేసి పేర్చుకురా. దగ్గర గంట పేర్చుకో, అర్థమైందా? ఎవరికో పేర్చినట్టు ఇక్కడ పేర్చామని కావదు. సాలిడుగానే సారికైతే ఈ సారి ఎవరు వస్తారో నువ్వు కప్పెట్టు. అదే అదే పారాయన ఇమ్మంటుంటే పారెట్టి అంటారైతే మొన్నటిదాకా జీడిగింజలు కొత్తకి వెళ్ళాం కానీ ఈరోజు ఎండలోకి వచ్చామేమో కానీ మామూలుగా వేయట్లేదు. చూడండి ఎండ. అమ్మ తీకోవాలమ్మ. 2 వారాలు బట్టి గింజలు కొత్తకి వెళ్ళాము ఎండ పనికి. ఎలాగైనా దేవుడు మన మీద చాలా ఉగ్రతతో ఉన్నాడు, అందుకే ఎంత ఎండ. అవును కదా, గసం మట్టికి మామూలుగా రావట్లేదు. అన్నం తిన్నాం, నడవండి అలా సేపు కూర్చున్నాం. సో 4 సార్లు కప్పెట్టేసి వెళ్ళిపోదాం. గింజలు పెట్టగలుగుతావా? మొక్కసన గింజలు మనం ఇలా తెల్లారి గట్ల వెళ్ళిపోవాలి 5ంటికి. కుమారక్క ఏం కూరే? ఈరోజు కూర అనలేదమ్మా, లేట్ అయిద్దని నేను ఊరగాయ పచ్చడి వేసుకొచ్చాను. ఆవకాయ పచ్చడి. సుజాత ఏం కూర? ఏం కూర అంతా పెరిగి తెచ్చుకొని ఈరోజు. అక్క నీది? నాది పెరిగేనమ్మా. అందరికి పెరిగానా? నా కర్రీ వచ్చి పప్పు అండి ఈరోజు. అమ్మా కొంచెం డ్రిప్ తేమని రైతులు చెప్పమ్మా. ఉండి ఇవాళ వచ్చాం కదా, ఎండ బాగా వేస్తుంది కదా, బాగా తీవ్రంగా వేసేస్తుందమ్మా, తలలు పట్టేస్తుంది. ఇప్పుడైతే అన్నం తింటున్నావు కదా అక్క, కాసేపు కూడా తినేలాగా లేదు, ఏదో వచ్చాం చేతులు ఎట్టాం అంతే. నువ్వు ఊరగా పచ్చడి వేసుకొచ్చావా? అవునండి. ఊరగా పచ్చడితో తినకు చచ్చిపోతావు. ఏం చేయాలండి? పెరుగుతో తిను, ఓకేనా? ఓకే. ఓకేనండి, మేమైతే అన్నం తింటున్నాం. బాయ్ అండి.